వెస్ట్ గోదావరిలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉండగా దాంట్లో ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కొవ్వూరు. ఈ కొవ్వూరు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తలారి వెంకట్రావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ అభ్యర్థి గారి పేరు కూడా తలారి వెంకట్రావు గారే. అయితే ఇక్కడ కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో టీడీపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకట్రావు గారు గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే నిడదవోలులో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు. ఈ నిడదవోలు కాన్స్టిట్యున్సీలో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కందుల దుర్గేష్ గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగనే అచంట. ఈ అచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి శ్రీ రంగనాథరాజు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుండి పీతాని సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అచంటలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పీతాని సత్యనారాయణ గారు పోటీ చేస్తారని చెప్పవచ్చు. అలాగే పాలకొల్లు. ఈ పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గోపి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి నిమ్మల రామానాయుడు గారు పోటీ చేస్తున్నారు. 100% టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు గెలుస్తున్నారని ఘంటాపథంగా మనం చెప్పవచ్చు. అలాగే మరొక కాన్స్టిట్యున్సీ అయినటువంటి నరసాపురం కనుక తీసుకున్నట్లయితే ఈ నరసాపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ముడునూరి ప్రసాద్ రాజు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి బొమ్మిడి నాయకర్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థితో పోలిస్తే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి బొమ్మిడి నాయకర్ గారు ఎవరైతున్నారో వీరు గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే భీమవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి క్రంది శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వీరి మీద కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పులపర్తి రామాంజనులు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ గారి మీద జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి రామాంజనులు గారు 100 గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే ఈ ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి నరసింహరాజు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి రఘురామరాజు గారు పోటీ చేస్తున్నారు. ఈ రఘురామకృష్ణరాజు గారు వార్తల్లో తరచుగా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. వీరు రకరకాలుగా తమ స్పీచ్ అనేది ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సో వీరు ఒక ఇండస్ట్రియలిస్ట్గా కూడా నేను విన్నాను. ఈ ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అంటే నరసింహరాజు గారు గెలుస్తారా, లేక టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు గెలుస్తారంటే 100% టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు గెలుస్తారని ఘంటాపథంగా చెప్పవచ్చు. అలాగే తణుకు నియోజకవర్గం. ఈ తణుకు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కరుమూరి వెంకట నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి అరిమిల్లి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణ గారు గెలుస్తారని ఘంటాపథంగా చెప్పవచ్చు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ నుండి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారా, జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారా అని తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జనసేన క్యాండిడేటు బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తారని ఘంటాపథంగా చెప్పవచ్చు. అలాగే ఈ ఉంగటూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పుప్పాల వాసుబాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ నుండి ధర్మరాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉంగటూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద కూటమి అభ్యర్థి అయినటువంటి జనసేన పార్టీ లీడరు ధర్మరాజు గారు గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే ఈ దెందులూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా కొటారు అబ్బాయి చౌదరి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి చింతనేని ప్రభాకర్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ నేను ఒక కంక్లూడింగ్ రాలేకపోతున్నాను. ఇద్దరిలో ఎవరు గెలుస్తారని చెప్పలేకపోతున్నాను. కొన్ని నియోజకవర్గాల్లో బాగా టైట్గా ఉన్నప్పటికీ కూడా కొంత డెప్త్ క్యాలిక్యులేషన్ చేసిన ప్రాబిలిటీ 1% వీరికి ఉంది, 1% వాళ్ళకు ఉందని నేను చెప్పే ప్రయత్నం చేశాను. బట్ దెందులూరులో మాత్రం
ఇద్దరికి సమానమైన అవకాశాలు ఉన్నాయి యాజ్ పర్ అస్ట్రాలజీ. కాబట్టి నేను ఇక్కడ ప్రిడిక్షన్ చేయలేకపోతున్నాను, సారీ. తర్వాత ఏలూరు నియోజకవర్గం. ఏలూరు నుండి కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి బడేటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణ గారు ఏలూరు నియోజకవర్గంలో గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే గోపాలపురం. ఈ గోపాలపురం అనేది ఎస్సీ నియోజకవర్గం అనుకుంటాను. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా తానేటి వనిత గారు, టీడీపీ పార్టీ అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ తానేటి వనిత గారు తర్వాత వెంకటరాజు గారు ఇద్దరు కూడా చాలా టైట్గా కనపడుతుంది. ఎవరు గెలుస్తారనేది అంత ఈజీగా చెప్పలేము. బట్ బాగా డెప్త్కి వెళ్ళినట్లయితే కొద్దిగా ఎడ్జ్ అనేది టీడీపీ క్యాండిడేట్కి, టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకటరాజు గారికి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే పోలవరం, ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా చెప్పుకోవచ్చు. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెల్లం రాజ్యలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ నుండి చెర్రి బాలరాజు గారు పోటీ చేస్తున్నారు. ఈ పోలవరం కాన్స్టిట్యున్సీలో 100కి 100 రూపాయలు ఖచ్చితంగా తెల్లం రాజ్యలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే చింతలపూడి. ఈ చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి విజయరాజు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి సొంగ రోషన్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈ చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద టీడీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి రోషన్ కుమార్ గారు గెలుస్తారని చెప్పవచ్చు. సో ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఈ ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కాన్స్టిట్యున్సీస్ 15గా చెప్పుకోవచ్చు. ఈ 15 కాన్స్టిట్యున్సీల్లో అత్యధికంగా టీడీపీ పార్టీ 8 సీట్లు, జనసేన పార్టీ 5 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ 2 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.